మకర రాశి వారి లక్షణములు. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు మకర రాశికి చెందును. వీరికి మంగళవారం ఘాతవారం. ఈ రోజున ముఖ్యమైన వ్యవహారములను చేయకూడదు. మకర రాశి వారికి ధనము, అధికారము, కీర్తి ప్రతిష్టలందు ఆకాంక్ష ఎక్కువ. ఎవరితోనూ స్నేహం సరిగా చేయరు. ఎంతో ఓర్పు, నిదానం కలిగి ఉంటారు. బాగా కష్టపడి పనిచేస్తారు. నిర్మలమైన మనస్సు కలవారు. యథార్థవాదులు. వారి శక్తి సామర్థ్యముల వలన అభివృద్ధిలోకి వస్తారు. కపటం లేక జీవిస్తారు. ఎంతో నమ్మకస్తులు. క్రమశిక్షణ మీద మక్కువ ఎక్కువ. ఒకరిని విమర్శించడం, చెడుగా మాట్లాడడం చేయరు. వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ ఎక్కువ. సంపన్నుల వల్ల కనిపించలవలని ఆరాటపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. మర్యాదలు, ఆచార వ్యవహారములు యథావిధిగా జరగాలని అనుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలను కాపాడుకుంటారు. స్వార్జితంతోనే జీవితాంతం గడపవలనని కోరిక. తలచిన పనులు పూర్తి అగు వరకు విశ్రమించరు. వ్యాపార దక్షత కలిగిన వారు. ఈ సంవత్సరము మకర రాశి వారికి ఫలితములు. వీరికి గురువు 5వ స్థానమందు, రాహువు 3వ స్థానమందు, కేతువు 9వ స్థానమందు, శని 2వ స్థానమందు సంచరించెదరు. గురువు, రాహువుల వలన మీకు మంచి ఉద్యోగ అవకాశాలు, పదోన్నతి కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సంతాన మూలకంగా ఆనందంగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వయం సమృద్ధితో ఇతరులకు సహాయం చేస్తారు. బంధుమిత్రుల నుండి సహాయం లభిస్తుంది. శని, కేతువుల అశుభస్థాన సంచారం వలన అధిక కష్టనష్టములను ఎదుర్కోవలసి వస్తుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ప్రయాణాదుల యందు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఉద్యోగంలో చికాకులు కూడా కలగవచ్చు. మానసిక వేదన అధికమవుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారముల యందు ఆటంకాలు కలుగుతాయి. ప్రతి శనివారము శనికి తైలాభిషేకము, జప దాన హోమములు, శివాలయంలో రుద్రాభిషేకము, ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనము, అభిషేకము, ఆకుపూజ చేయించిన శ్రేయస్కరం. మకర రాశి వారు నీలమును, ఉత్తరాషాఢ నక్షత్రం వారు కెంపును, శ్రవణ నక్షత్రం వారు ముత్యమును, ధనిష్ట నక్షత్రం వారు పగడమును ధరించిన శుభ ఫలితాలను పొందుతారు.